బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి నినాదాలు చేశారు. మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం అధికారికంగా పూర్తయి పురపాలక శాఖ జారీ చేసింది. మినిట్స్ బుక్ సీజ్, బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేసి అందులోని డబ్బులను జీహెచ్ఎంసీ ఖాతాలోకి బదిలీ చేయాలని జీహెచ్ఎంసీ పేరిట బోర్డు ఏర్పాటు చేశారు. 30 మంది డిప్యూటీ కమిషనర్లు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాల ఫ్రీజ్ కు లేఖలు సిద్ధం చేశారు. మున్సిపాలిటీ స్వరూపం, ఉద్యోగులు, స్థిర చరాస్తులు, డిపాజిట్లు, పెట్టుబడులు, పన్నులు రికార్డులను జోనల్ కమిషనర్లు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. బడంగ్పేట్ ఒక స్వతంత్ర నగర పాలక సంస్థ. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 32 డివిజన్లు ఉన్నాయి. ఇది హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంది. పౌర సేవ కార్యకలాపాలు, పాలనతో పాటు ఆస్తి పన్ను, నీటి పన్ను వసూలు చేస్తుంది. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపు ఉన్న పరిధిని విలీనం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం, సమాన పట్టణాభివృద్ధి కోసం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. అందులో భాగంగా బడంగ్పేట్ ను చార్మినార్ జోన్ లో కలపడాన్ని నిరసిస్తూ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున నిరసనలు బంద్ చేపట్టడంతో ఒక్కసారిగా అగ్గిరాజేసింది. బడంగ్పేట్ కార్పొరేషన్ లో ఒక్కసారిగా రాజకీయ చదరంగం షురూ అయింది. ఈ కార్పొరేషన్ ప్రాంతంలో ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. గత 5 ఏళ్లుగా బడంగ్పేట్ కార్పొరేషన్ ను మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్ పాలించారు. ఇక్కడ చార్మినార్ జోన్ లో బడంగ్పేట్ ను కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు మద్దతిచ్చి ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా విలీనం చేస్తే అంగీకరించబోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంఐఎం పార్టీ మెప్పు కోసం చార్మినార్ జోన్ లో బడంగ్పేట్ ను విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ మొన్నటి బంద్ లో బీజేపీ నేతలు, ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క అభిష్టాలు నెరవేర్చాలని